హైదరాబాద్లో మొహరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాత బస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు భారీ భద్రత నడుమ కొనసాగుతోంది. బీబీకా ఆలంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి తెప్పించిన ఏనుగుపై బీబీకా ఆలం ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపులో షియా ముస్లింలు భారీగా పాల్గొన్నారు. ఈ ఊరేగింపు బీబీకా ఆలం నుంచి మొదలై చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది. బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా భద్రత ఏర్పాట్లు చేశారు. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మధ్యాహ్నం 1 గంటలకి ప్రారంభమైన ఈ ఊరేగింపు బీబీకాలం ఏదైతే డబిల్పుర నుంచి బీబీకాలంలోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి చార్మినార్ మీదుగా ప్రస్తుతం మీర్ చౌక్ ఏరియాలో కొనసాగుతుంది. ఇక్కడ నుంచి చదర్ఘట్ వైపు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. అయితే మొహరం పండుగ సందర్భంగా త్యాగానికి ప్రతీకగా సంతాప దినాలుగా 10 రోజుల నుంచి ఆ బీబీకాలంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన షియా సోదరులందరూ కూడా ఈరోజు చివరి రోజు కావడంతో 10వ రోజు ఈరోజు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఏదైతే సవారీ ఉంటుందో మనం చూడొచ్చు. ఆ ఏనుగు పైన సవారీని తీసుకొచ్చి ఇది మొత్తం పాత బస్తీలోని మొత్తం 6 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ప్రొఫెషన్ జరుగుతుంది. ఇక్కడ అందరూ స్టేజీలు వేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు. షియాకి సంబంధించిన ముస్లిం సోదరులు అందరూ కూడా చాలామంది అమరవీరుత త్యాగానికి చనిపోయిన వారిని గుర్తించుకునే పండుగగా ఇది చేసుకుంటారు. దీనికి సంబంధించి వారిని స్మరించుకుంటూ ఏదైతే మొహరానికి సంబంధించిన ఈ ఊరేగింపు ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ఈ ఊరేగింపుకి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ ఊరేగింపు ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ రూట్ మ్యాప్ని అంతా పోలీసులు సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే ట్రాఫిక్ని అంతా కూడా వేరే రూట్లలో దారి మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాలలో వేరే రెగ్యులర్గా వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఆ రూట్లలో వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే సూచిక బోర్డులు భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరో 2 గంటల పాటు ఇక్కడ నుంచి చదరఘట్ వెళ్ళడానికి ఇంకో 2 గంటలు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. మామూలుగా 5-6 గంటల వరకే ఈ ఊరేగింపునంతా కూడా పూర్తయ్యే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. కానీ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కావాల్సిన ఊరేగింపు 1 గంటలకి ప్రారంభం అయ్యింది. అయితే లేటుగా స్టార్ట్ అయింది కాబట్టి లేటుగానే ముగుస్తుంది. 7 గంటల వరకు లేదంటే 8 గంటల వరకు పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు అదేవిధంగా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా భద్రత ఈ ఊరేగింపుకు మొత్తం భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే కొంతమంది వారికి వారే గాయాలు చేసుకుంటుంటారు. మెడికల్ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు కూడా ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అందించారు. ఇక్కడ అంబులెన్స్ ఏదైతే ఊరేగింపులో మొత్తం జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికైనా గాయాలైతే వెంటనే వారికి ఇక్కడే వారికి సంబంధించి ట్రీట్మెంట్ను కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా భారీ భద్రతని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఊరేగింపు కొనసాగే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టుగా ఈ ఊరేగింపు అంతా కూడా కొనసాగుతుంది. మరి 2 గంటలకు సంబంధించి ఈ ఊరేగింపు ముగిసే అవకాశం కనబడుతుంది. కర్ణాటక నుండి తీసుకొచ్చిన ఏనుగు పైన బీబీకా ఆలం నుంచి ఆ సవారిని పైన కూర్చోబెట్టి ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తున్నారు. మరో 2 గంటల్లోనే ఈ మొత్తం ఊరేగింపు ముగిసే అవకాశం కనబడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్.